గైస్, ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త టైప్ ఆఫ్ సిరీస్ వస్తుందన్నమాట. అది కుకింగ్ వీడియోసే. ఏదంటే కుకింగ్ వీడియోస్ అన్నాను, ఇక్కడ ఫైర్ ఏమి లేదనుకుంటున్నారా? సెటప్ లేదు అసలు. ఇప్పటి నుంచి మన కుకింగ్కి సెటప్ అవసరమే లేదు. అంటే ఫైరు, గ్యాసు ఇట్లాంటివన్నీ ఏం అవసరం లేదు, కానీ కుకింగ్ చేయబోతున్నాం. అదే నో ఫైర్ నో ఆయిల్ అనమాట. మన రెసిపీలో ఇప్పటి నుంచి అసలు ఫైర్ ఉండదు, ఆయిల్ కూడా ఉండదు మన రెసిపీస్లో. అట్లానే స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట నేను. అది ఏంటంటే క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాతో స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ అయితే నేను క్యారెట్ని మంచిగా ఇట్లా తురుముకున్నాను అనమాట. హల్వా ఎట్లుంటుంది నిజంగా చాలా ఎమ్మిగా ఉంటుంది. బయట మనం చేసుకునేది చాలా క్యాలరీస్ కూడా వస్తాయి. అట్లా కాకోకుండా హెల్తీ వర్షన్ ఆఫ్ హల్వా చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ హల్వాకి క్యారెట్ తురిమిండేది అయితే, హల్వాకి షుగర్ అవసరం లేదన్నమాట. నేను షుగర్ వేయడం లేదు. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, కానీ నేనైతే బెల్లం వేస్తా ఉండే అనమాట. మీకు టేస్ట్కి ఎంత తగిలితే అంత అయితే బెల్లం వేసేసుకున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే బాదాం తీసుకుంటాను, అట్లనే స్మెల్ కోసం ఇలాచీ తీసుకుంటాను. ఈ రెండు అయితే తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ రెండు కూడా యాడ్ చేసేద్దాం. అట్లనే నేను కొంచెం అంటే కొంచెం గీ వేసుకుంటాను. అండ్ ఇప్పుడు మిక్స్ చేద్దాం. మన క్యారెట్ హల్వా అయితే ఆల్మోస్ట్ కాదు, మొత్తం రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్ రెసిపీస్ అయితే. నో ఫైర్ నో ఆయిల్ రెసిపీస్ అని ఇలానే ఉంటాయి. చాలా సింపుల్, ఈజీ, హెల్తీ. ఇక్కడ టేస్ట్ చేసేద్దాం. కుక్ అయిన తర్వాత అట్లా అయింది అన్నట్టు. అసలు కుకింగ్ చేసినట్టే ఉంది నిజంగా. అంటే అసలు ఫైర్ లేకుండా యూజ్ చేసినట్టయితే అసలు నాకైతే అనిపించడం లేదు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, గీ స్మెల్, బెల్లం అవన్నీ అయితే. అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. పెద్ద వైట్ తీసుకుందాం. గీ ఫ్లేవర్ తెలుస్తుంది, బెల్లం తెలుస్తుంది మంచిగా. ఇలాచి బాదం కూడా మంచిగా చాప్ చేసుకొని చిన్న చిన్న వేసుకున్నాం కదా, అది కూడా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది నిజంగా. అంటే క్యారెట్ హల్వా మదం కొట్టుకోకున్నట్టు ఉంటుంది ఎట్లా చేసుకుంది అంటే. నాకు అయితే చాలా బాగా నచ్చింది. నేను మొత్తం అంతా తినేస్తాను.